బీహార్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. నితీష్ కుమార్ కూటమి మారుతూ ఉండడంతో ప్రతి పార్టీ కూడా పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఓ రకంగా కప్పల తక్కడను తలపిస్తోంది బీహార్ రాజకీయం. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి రామ్ చెప్పి బీజేపీ వైపు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న నితీష్ కాంగ్రెస్ ను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నితీష్ కాంగ్రెస్ పై కన్నేస్తే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ జేడీయూపై పడ్డారు. 13 మంది జేడీయూ ఎమ్మెల్యేలను లాగేందుకు మంతనాలు చేస్తున్నారు. ఈ రోజు రాత్రికే నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉంది. రేపు నితీష్ బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం సీటుపై కూర్చుంటారని చెబుతున్నారు. రేపు పాట్నాకి అమిత్ షా, నడ్డా రానున్నారు. బీహార్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. నితీష్ కుమార్ కూటమి మారుతూ ఉండడంతో ప్రతి పార్టీ కూడా పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. రోజుకో రంగు పులుముకుంటోందని చెప్పుకోవచ్చు బీహార్ పాలిటిక్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. అక్షయ, బీహార్కు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏ క్షణాన ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి బీహార్లో కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే బీహార్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మహాగఠబంధన్ అలయన్స్ ఏదైతే ఉందో అందులో జేడీయూ, కాంగ్రెస్, దాంతోపాటు ఏ విధంగానైతే ఆర్జేడీ, ఈ 3 పార్టీలతో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. అయితే జేడీయూ మాత్రం కాంగ్రెస్, ఆర్జేడీలతో తెగదెంపులు చేసుకొని బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం నితీష్ కుమార్ ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు కూడా జరిపారు. వాస్తవానికి ఎప్పుడైతే అంటే అటు బీహార్కు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తొలుత ఎన్డీఏతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. కానీ ఆ తర్వాత ఎన్డీఏతో తెగదెంపులు తెంపుకొని బీజేపీకి దూరం అయ్యి ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు 15 నెలల క్రితం. సో ఇంతలోనే మళ్ళీ ఇప్పుడు బీజేపీకి దగ్గర అవుతున్నారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఢిల్లీలో ఉండి అటు జేడీయూ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలతోనూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోకుండా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎవరి లెక్కలు వాళ్ళవే. ఎందుకంటే ఆర్జేడీ, కాంగ్రెస్ ఏ విధంగానైతే కూటమిలో ఉన్నాయో వాళ్ళ కూటమికి మరో 8 ఎమ్మెల్యేలు కలిసి వస్తే ఖచ్చితంగా వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ 122 చేరువవుతారు. సో అందుకోసం జేడీయూలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఆర్జేడీ చేస్తుంది. ఇంకోవైపు జేడీయూ సైతం వాళ్లకు బలం తక్కువగా ఉండేందుకు తమ వైపు ఆర్జేడీ నేతలను, కాంగ్రెస్ నేతలను తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం 10 మంది ఎమ్మెల్యేల వరకు ఏదైతే బేరసారాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇంకోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్లో ఉన్నారని చెప్పి ఆర్జేడీ లీకులు ఇస్తూనే ఉంది. సో ఓవరాల్గా చూస్తుంటే బీహార్లో ప్రభుత్వాన్ని వదులుకోవడానికి నితీష్ సిద్ధంగా లేడు, ఆర్జేడీ సిద్ధంగా లేదు. సో దానికి కావాల్సినటువంటి లెక్కలు ఏ విధంగా ఎమ్మెల్యేలను కలుపుకుపోవాలి, ఎవరెవరికి ఎటువంటి ఆఫర్స్ ఇవ్వాలి అనేది కూడా ఇప్పటికే కొంత చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో అధికారికంగా మాత్రం అటు లాలూ కానీ, తేజస్వి యాదవ్ కానీ, లేదంటే నితీష్ కుమార్ వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు. పైగా నితీష్ కుమార్కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ఇండియా కూటమి నేతలు ఫోన్ చేస్తే కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే తను ఇండియా కూటమి నుంచి వైదొలిగినట్లే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి మహాగఠబంధన్ నుంచి కూడా నితీష్ కుమార్ వైదొలిగారు. సో మరికొద్ది సేపట్లో జేడీయూ ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేసే అంశం పైన కూడా స్పష్టం చేయడం, ఆ తర్వాత రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి పొలిటికల్ డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో రాజ్భవన్లో రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత రేపు బీజేపీ, జేడీయూ కలిసి ఒక అవగాహనకు వస్తారు. దానికి సంబంధించి బీజేపీ అగ్రనేతలు సైతం బీహార్కు వెళ్తున్నట్టు సమాచారం అందుతుంది. సో ఫైనల్గా మళ్ళీ బీజేపీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సో మొత్తానికి ఏదైతే బీహార్లో మరోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటూ ఏ విధంగానైతే అటు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్షయ. ఓకే రాజు.